హాయ్ అండి. నేను డాక్టర్ సుధీర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ అట్ అన్విక్ హాస్పిటల్స్. సో టుడే ఐ వాంట్ టు డిస్కస్ వన్ టాపిక్ అబౌట్ ఏవిఎన్ అంటాం. ఏవిఎన్ అంటే ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫ్యూమరల్ హెడ్. ఇంతకుముందు కూడా ఉండేది ఎక్కువ, కానీ ఇప్పుడు లాస్ట్ 3 yearsగా ఎక్కువ కేసెస్ చూస్తూ ఉన్నాం. ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది అంటే మనకు బాడీలో తీసుకుంటే ఇప్పుడు దిస్ ఇస్ ద స్పైన్. ఇక్కడ మనకు ఫిమరల్ హెడ్లో అంటే మనకు పెల్విస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫిమరల్ హెడ్ అంటే ఇక్కడ మనకు ఈ కప్పు ఉంటుంది, బాల్ ఉంటుంది. ఈ ఫిమరల్ హెడ్ ఏదైతే ఉందో ఈ బాల్కి రక్త ప్రసరణ తగ్గిపోతుంది బేసికలీ. అండ్ ఈ బాల్ రక్త ప్రసరణ తగ్గడం వల్ల కప్పులో కానీ వీటిలో కానీ మనకు ఆర్థరైటిస్ చేంజ్ అంటే అరుగుదల చేంజెస్ అనేది ఏర్పడుతుంది. అందరికీ ఏంటంటే 60 years 70 years ఆ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం అనేది చాలా కామన్. దట్ ఈస్ ఎవరి వన్ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే దేవుడు క్రియేట్ చేశాడు అనే ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ ఫైన్. బట్ నవ్ డేస్ ఏంటంటే 20 years 30 years 40 years పీపుల్లో కూడా ఈ ప్రాబ్లం ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫిమరల్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫిమరల్ హెడ్కి తగ్గడం వల్ల వచ్చే కంప్లైంట్స్ నేను చూస్తాను. ఎందువల్ల వస్తుంది అంటే ఇప్పుడు రీసెంట్లీ వర్క్ ప్రెషర్ వల్ల, ఒకటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల అంటే స్టెరాయిడ్ అబ్యూస్. కోవిడ్లో కానీ ఇక్కడ కానీ చాలా అంటే లైక్ నెంబర్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇచ్చాం. సరే ఇచ్చాము అంటే ఆ టైంలో అవసరం పడింది ఇచ్చారు, అంటే లైక్ పేషెంట్ హ్యాస్ టు కమ్అట్. ఆ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల లాంగ్ స్టాండింగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే అప్పుడు ఉండదు ప్రాబ్లము, అప్పుడంతా బాగానే అయిపోతాము. ఆల్మోస్ట్ ఒక 6 months 1 year ఆల్మోస్ట్ 3 yearsకి ఈ బాల్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. అంటే తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బాల్ లోపల ప్రెషర్ అనేది పెరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం తగ్గిపోయి పెయిన్ కాజ్ అవుతుంది. మనం ఏదైనా సరే ఇప్పుడు ఇది చెయ్యి బతికింది అంటే లైక్ ఇఫ్ యూఆర్ మూవింగ్ అంటే ఒకసారి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఈ ఫింగర్ తగ్గింది అంటే ఆటోమేటికల్లీ మనకేమవుతుంది, బ్లాక్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది. సేమ్ అలానే ఈ బాడీ లోపల కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది అంటే ఏంటి అంటే మనకు పెయిన్ రావడం, బ్రెయిన్ స్టిమ్యులస్ పోతూ ఉంటుంది, ఆటోమేటికల్లీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. వీటికి ఏంటి సార్ నెక్స్ట్ అంటే లైక్ ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే ఏంటి అంటే పెయిన్ ఇలా చెప్తూ ఉంటారు. అంటే హిప్ జాయింట్ మనకి ఇక్కడ పట్టుకొని సార్ ఇక్కడ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉంటాం. వచ్చిన తర్వాత వాళ్ళని జస్ట్ బేసిక్ కొంతమందికి ఇనిషియల్ డేస్లో అయితే ఎక్స్రేలో బయటపడదు. మనం లాంగ్ స్టాండింగ్ అంటే లైక్ లాంగ్ రన్లో మనకు పెయిన్ కంటిన్యూస్ వస్తుంది అంటే డాక్టర్ని చూస్తావు కదా, డాక్టర్ ఏం అడ్వైజ్ చేస్తారు అంటే ఇనిషియల్ డేస్లో మనము అంటే పెయిన్ టాబ్లెట్స్ అది వాడిన తర్వాత తగ్గకపోతే విల్ డూ ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ పెల్విస్ విత్ బోత్ హిప్స్ అని చెప్పి చేస్తాం. ఆ ఎంఆర్ఐలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎంత తగ్గింది, ఏ స్టేజ్లో ఉంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఆ స్టేజ్ బట్టి అంటే ఇందులో స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 అని 4 స్టేజెస్ ఉంటాయి. బేసికలీ 4 స్టేజెస్కి ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది. ఇనీషియల్ ఫస్ట్ స్టేజ్ 1లో ఉన్నప్పుడు 2లో ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు టాబ్లెట్స్తోనే స్టార్ట్ చేస్తాం. ఈవెన్ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు పెయిన్ ఎక్కువ అవుతుంది అంటే దెన్ దేర్ ఇస్ ఎ సర్జికల్ ఇండికేషన్. సో ఆ సర్జరీ ఏంటి, ఎనీథింగ్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. థ్యాంక్ యూ.